Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఏప్రిల్ నెల మే నెల వచ్చిందంటే సీజన్ వచ్చేసినట్టే మనకి. ఎందుకంటే సంవత్సరం పొడుగుతున్న మనం ఏం వాడుకుంటున్నాం ఇప్పటికే మీకు తెలిసే ఉండాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మామిడికాయల రోజులు వచ్చినాయి కదండి, ఆవకాయ మాగాయ పట్టుకుంటాం. అలాగే టమాటా పచ్చడి, మనకి ఇష్టమైనట్టు అల్లం పచ్చడి పెట్టుకోవచ్చు, గోంగూర పచ్చడి, పచ్చళ్ళన్నీ కూడా ఒకటి క్రమబద్ధంగా పెట్టేసుకుంటాము. ఈరోజు నేను ఏం చేస్తానో చూపిస్తాను రండి. వెళ్ళామండి ఇవాళ బుధవారం మార్కెట్లో. అంటే మామిడికాయలు పెద్దగా ఏం రాలేదు, కానీ నేను ఎప్పుడు కొట్లో తెస్తాను. ఆయన తెప్పించి ఇచ్చాడు చిన్న రసాలు. ఇప్పుడు ఏంటంటే టమాటాలండి, టమాటాలు 10 కేజీలు తెచ్చానండి. టమాటా పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు, అందరికీ తెలుసు. అయితే నెల పచ్చళ్ళు చూపించడం చాలా మంది తక్కువ. దీన్ని ముందుగా మనం తెచ్చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పుతోటి కడుక్కోవాలి. నేను ఉప్పు పట్టుకొస్తాను ఇప్పుడు. నేను కొంచెం ఉప్పు వేసి పెడతానండి. అంటే ఏకంగా నేను ఏరటానికి ఏరాను, కానీ అక్కడక్కడ ఉంటాయి మనకి పుచ్చులు. జాగ్రత్తగా తీసేసుకొని ఇందులో కాసేపు అలా ఒక్కొక్క కడిగేసుకొని డ్రై చేసుకోవాలండి. డ్రై చేసుకుని ఒక ఇలా టబ్లో కానీ బేసన్లో కానీ వేసేసుకుంటే ముక్కలు కోసేసుకొని ఉప్పులో ఊరేసుకోవాలి. 3వ రోజున తీసుకొని అందులో పెట్టుకుంటే బాగా ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత మనకి 10 కేజీలకి ఎంత చింతపండు కావాలో అప్పుడప్పుడు మీకు చూపిస్తానండి. చింతపండు ఎంత వేయాలో, కారం ఎంత వేయాలో, ఇవన్నీ కూడాను ఒక కొలత ప్రకారంగా చేసుకుంటే ఏది పోదండి. అలా చేసుకుంటే మంచిదని పచ్చళ్ళు పట్టుకునే వాళ్ళందరూ కూడా గమనిస్తారని నా స్టైల్లో నేను చేస్తున్నాను అనుకుని ఎవరి స్టైల్లో చేస్తారు చూడండి. ఈ పద్ధతిలో కూడాను ఓకే అండి. చాలా మురికి వస్తుందండి. మన మార్కెట్లో ఏది వచ్చినా సరే అన్నీ కడుక్కోవాలి. ముందు ఉప్పు వేసుకుని కడుక్కోవాలి. ఈ స్టోర్ రూమ్లో పెట్టాను. ఇప్పుడు ఇలా నీటిలో వేసిన తర్వాత మొత్తం మనం ఏదైతే వేసుకుంటామో అన్నీ వేసుకుని మళ్ళీ మంచినీళ్ళు పట్టి ముందుగా కడుక్కుని ఇదండి. ఇది కడిగేసి ఆల్రెడీ పెట్టాను. ఒకసారి ఇందులో ఊరేసేసుకుంటే కోసినవి ఇది అందులో పెడతండి. ఆ కోసుకున్నది అందులో పట్టుకోవచ్చు. పచ్చడి కలుపుకోవడానికి కారం కలుపుకోవడానికి ఉంటుందని కొన్నానండి ఇది. అలాగే ఇంత ముందు కూడా అలాగే కొన్నదాన్ని ఇప్పుడు మా బట్టలో ఆరేయకుండా పట్టుకెళ్ళి అందులో పెడితే కొంచెం పగిలిపోయింది. దాని తర్వాత ఇంకోటి బట్టలో వేసుకుంటాకి కొన్నాను. మా పిల్లలు చాలా ఇష్టంతో తింటారండి. ఒక మగ పిల్లలకి అయితే ఇష్టం పచ్చళ్ళన్నీ కూడా, అందుకే వాళ్ళ కోసమన్నా పట్టాలి. బాగున్నాయండి కాయలు.
ఎందుకంటే ఇంకా ఉల్లిపాయలు కూడా ఫస్ట్ వేసుకున్నాను చూశాను. ఇప్పుడు కాదండి, వచ్చే నెల అయిపోయిన తర్వాత నేను ఫోన్ చేస్తానన్నాడు అతను. అంటే ఈ నెల అంతా అయితే వచ్చే నెల తీసుకోవడానికి మంచిగా ఉంటాయంట, ఇప్పుడైతే బాగాలేదు అన్నారు. ఇప్పుడు ఒకటినే తెస్తే వాళ్ళు కొంచెం ఎలాగానే చూస్తారండి. వాళ్ళు ఇలాంటి కాయలు ఉంటాయి కదా, మేము అలా వేసేసుకున్నాం, కూరలోకి వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఇలాగా ముచ్చుకులు తీసేసుకోవాలి, ముచ్చు మట్టిగా ఉంచకూడదండి, ఇలా డైరెక్ట్గా తీసేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇలాగా తీసేసుకుని ముచ్చుకులు తీసేసుకుని మనం ఆవకాయకి ఎలాగైతే తీస్తామో దీన్ని కూడా అలా తీసేసుకోవాలి. తీసి ముక్కలు కోస్తాను చూడండి, సన్నగా చేసుకోవాలి. ఇలాగా కొంతమంది అడ్డంగా కోస్తారు, అడ్డంగా కాకుండా నిలువుగా. కొంచెం పని ఎక్కువగా ఉన్నాయని అని అనుకోవద్దండి. ఇలాగే మీరు అందరూ శుభ్రంగా ఎలాగైతే పెట్టుకోవాలో అలాగా ఇంట్లో వేసుకుని ఉప్పు వేసి ఊరబెట్టేసుకుంటామండి. బకెట్ ఉంది కదా, మన డబ్బా ఇందాక చూపించాను, అందులో వేస్తాను. వేసినప్పుడు ఎలా వేయాలో కూడా, ఉప్పు ఎంత వేయాలో కూడా చూపిస్తానండి. ఇలాగే కట్ చేసుకోండి. హాయ్ అండి, ఇల్లు శుభ్రం చేసుకుని దాకా బయట ఉంటుంది మా సిండ్రల్ అండి. శుభ్రం చేసినప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయదు, దాని మంచి గుణం లక్షణం చెప్తున్నాను. బయట చేసినంతసేపు బయటే ఉంటుంది. ఇంట్లో క్లీన్ అయిపోయాక వచ్చి ఆ మంచం కింద పడుకుందండి. మీకు పేరు పెట్టాను కదా సిండ్రలా అని, నా గురించి చెప్తున్నాను వెళ్ళిపోవాలి. దీనికి ఎంత సిగ్గో ఈడే అంటేనే. నాకు వెనకాలకు వచ్చేది చూసారా, అదిగండి ఏమి తెలియనట్టు పిల్లిలా నడుస్తుంది. ఏ సిండ్రలా బయట ఉండమన్నాం కదా, దాన్ని చూపించాను. హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, మన సభ్యులందరూ హాయ్ చెప్పమ్మా. బా ఇదిగోండి ఇప్పుడు మన ముక్కలు ఇలాగా చేసేసుకున్నాము. ఇవి చూసారా ముచ్చులన్నీ ఇలా తీసేసుకోవాలి. ఇదిగోండి ఇవన్నీ. ఇప్పుడు ఏం చేస్తానంటే ముందుగా కొంచెం ఉప్పు వేస్తాను. దీన్ని ఇలాగే మిక్సీ పెట్టేసుకుని ఉప్పు వేసి కలిపేసుకుని ఒక మనం అటు ఇటు నడిచే దారిలో పెట్టుకోకుండా ఒక టేబుల్ మీద పెట్టేసుకుంటే అండి, అది 3వ రోజున ఇంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వేసుకోవాలి. నిలపచ్చలకి చాలా నీట్గా చేసుకోవాలి. ఇది ఒక్కొక్క లేయర్ లాగా పోసుకోవాలండి, అది లేకపోతే కలదు. ఆ 3వ రోజు దిగిపోద్దులండి, మెత్తగా అయిపోద్ది. ఇదే గుజ్జులోను చింతపండు వేసి నానబెట్టుకోవాలి. మనం 3వ రోజున ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు ఆ చింతపండు అందులో వేసుకుంటే నానిపోద్దండి. అది తీసుకొని మనం రోట్లో కుమ్మేసుకోవాలి అండి. ఉప్పు వేసి ఊర పెట్టేసుకుంటున్నామండి. ఇలా పెట్టేసుకొని మన గాలి అలా నడిచే మార్గంలో పెట్టుకోకుండా డైనింగ్ టేబుల్ పెట్టేస్తున్నాను. హాయ్ అండి, నేను టమాటాలు వేసాను, బుధవారం వేసానండి. ఇప్పుడేమో ఎండలో పెట్టేయాలి, ఎండలో వేస్తున్నానండి. ఊట కూడా చాలా బాగా వచ్చింది. దానిలోనూ అంటే 1 కేజీ చింతపండు, అంటే 10 కేజీలు అనుకోండి, కేజీ చింతపండు వేసుకోవాలి.
చింతపండు కూడా ఇందులో వేసేసుకోవాలి. చూస్తున్నారా ఎంత బాగున్నాయో. నిన్నటితోటి ఆవకాయ అయిపోయిందండి. నిన్న పచ్చడి పట్టేసాను, మొన్న 3 రోజుల క్రితం. కారం అయిపోయింది. ఇప్పుడు అల్లం కూడా ఎండలో పెట్టాము, అది కూడా చూపిస్తాను. చూడండి ఎంత ఎండ బాగా కాస్త సాయంకాలం వచ్చేసరికి మబ్బు వేసి గాలిదుమ్ములు వచ్చేస్తున్నాయి. అవును సార్ ఇవి ఎక్కువ కనపడుతున్నాయి కదండి. ఎండ ఎండేసరికి మళ్ళీ తీస్తే ఎన్నో అవ్వండి, కొద్దిగానే అవుతాయి. ఎందుకంటే నీరు, ఈ టమాటా అంతా నీరు వాటర్లో చేస్తుంది. చూసారా ఈ వాటర్ అంటుందో. దీనిలోంచి మనకి గ్రేవ్ వస్తుందండి. చింతపండు ద్వారా కారము ఇవన్నీ వేసుకుంటే గ్రేవ్ వస్తుంది అన్నమాట. అప్పుడే 1 గంట అయిపోయింది. అప్పుడే వేస్తాను. పొద్దున్న వేసేస్తే ఇప్పుడు చక్కగా ఆరిపోను. గుర్తొచ్చింది అంటే మేము ఈ టైంకి వేసాం కదా, టైం రాకుంటే కొంచెం వరతాయి అనేసి. ఇదిగోండి ఎండలో వేసేసాను. 1 గంట అయిందండి. ఒక 4 గంటలు ఈ ఎండలో ఎండితే మళ్ళీ తీసేసి రేపు కూడా పెట్టుకోవాలి. ఇదిగోండి గుజ్జు ఉంది కదా, ఈ గుజ్జులో చింతపండు వేసినట్టు మళ్ళీ మీకు చూపిస్తాను. కిలో చింతపండు పడుతుంది. ఇలా బాగా ఎండిపోయినాయి కదండి. దీన్ని కూడా ఇలా ఊరబెట్టేస్తే సింపుల్గా ఏంటంటే కొద్దిగా తెచ్చుకున్న వాళ్ళు కేజీ అది నూనెలో వేగించేసుకొని పచ్చిమిరకాయలు కానీ ఏది ఎండించుకొని కారం వేసుకొని అది సింపుల్గా పట్టేసుకుంటారు. ఆ పచ్చడి వేరండి, ఇది వేరండి. ఇదంతా ఇన్ని రోజులు దీన్ని ఎండబెట్టి చింతపండు ఊరబెట్టి ఈ జ్యూస్లోను దాంట్లో సరిపడా కారం అది వేసి మళ్ళీ మిక్సీ కాకుండా రోట్లో రుబ్బుతానండి. రుబ్బి పెట్టి అప్పుడు తాలింపు వేస్తా. ఇప్పుడు ఎన్నాళ్ళు ఉన్నా ఉంటుంది. ఇలా చేసుకోవాలండి. గుడ్డకి అంటుకుపోయి ఉన్నాయి గింజలు అయినాయి. కొంచెం కష్టంగానే ఉన్నా కానీ తినడానికి వర్షాకాలం వచ్చే వరకు బాగుంటుందండి పచ్చడి. టేస్ట్ బాగుంటుంది. అల్లం కూడా పెడతాను. అల్లం కొంచెం 1 కేజీ తెచ్చాను. అది ఇంట్లోకి అల్లం పేస్ట్ చేసినట్టున్నారు. మళ్ళీ ఇంకో కేజీ తెచ్చి ఒలిసి వెంటనే ఎండలో పెట్టి అది కూడా తయారు చేసేసుకోవాలి. ఎండలో బాగా ఎండిపోయి ఉంటే మన పని చేయదు. మళ్ళీ కచ్చగా ఆరబెట్టుకోవాలి. పెట్టేసి ఏదో పని చేసుకుంటాం కదా, ఇట్లా మనం మర్చిపోతాం కాబట్టి చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. గింజలు ఆరిపోయినాయి కదండి, గింజలు తీసేస్తున్నాను. గింజలు మళ్ళీ మొక్కలు వస్తాయి, వాటికి వేస్తాను అనమాట. దీనికి అక్కడక్కడ ఉన్నది, ఇది కొంచెం మెల్లిగా తీసేస్తాను, సరిపోదు. టమాటా పచ్చడి అండి. బాగా ఎండిపోయినాయి. చింతపండు కూడా జ్యూస్లో వేసేసాను. ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒక సాయంకాలం వరకు ఉంచాల్సిన తర్వాత ఇది బాగా నానాలి కదా, మరి ఎండిపోయిన తొక్కలో వీటికి చింతపండు పులుసు ఇదంతా అంటుకోవాలి. కారం కూడా వేసేస్తున్నాను.
చూడండి ఎంత బాగుందో. ఇలా వేసుకోవాలండి. ఇదేంటంటే ఇంకా మనకి నీళ్ళు చుక్క అంటూ తగలదనమాట. సరిపడగా వేసుకోవాలి కారం. 10 కేజీలు తెచ్చానండి టమాటాలు. ఇలాంటి చెక్కది అన్నీ మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి స్టీల్ గట్టి పెట్టకుండా చెక్క గట్టితో అయితే ఇది కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది అన్నమాట. దీన్ని మళ్ళీ మనం రోట్లో వేసి కుమ్మేసుకోవాలి. వేసేస్తాను, అయిపోయింది. కేజీన్నర ఆడించానండి పచ్చికారం. ఆవకాయలోకి పచ్చి మాగాయ టమాటా ఈ మూడిట్లో కూడా సరిపోయింది. దీంట్లో ఒకవేళ సరిపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చండి. పచ్చికారం ఉంది ఇంట్లోనూ, అదే వేసుకోవచ్చు. 3 మ్యాంగోస్ అని బయట అమ్ముతారు. ఆ కారం కూడా బాగుంటుంది పచ్చడికి. మనం కాయలు వేయించుకున్నాం కదా, అందులో ఏరి పచ్చడి ప్రత్యేకంగా ఆడించాను. దీంట్లోకి ఇంకా నూనె వేసేసుకోవాలి. అంటే తాలింపు వేసినప్పుడు ఎక్కువ నూనె పడుతుంది. అదిగోండి, ఇది టమాటా పచ్చడి. ఇంకా దీనికి ఇంకా కొంచెం పని ఉంది, అప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను. ఏంటి చిన్నపడిపోతుంది. ఆయిల్ వీటెక్కింది. ఇది టమాటా పచ్చడి తాలింపు అండి. ఆవాలు వేసుకుంటున్నాను. మెంతులండి, ఇదిగోండి వేగిపోయినాయి. కొంచెం మన స్లిమ్లో పెట్టుకుంటే. ఇదిగోండి ఎండుమిరపకాయలు వేసాను, 2 వెల్లుల్లిపాయలు వేసాను. చాలా బాగుంటుందండి పచ్చడి, సువాసనగా ఉంటుంది. కమ్మటి వాసన. అంటే ఈ పప్పు నూనె తీసుకున్నాను చూసారా, ఆ బ్రాండే తీసుకోండి మీరు కూడా. మరీ చెప్తున్నాను నేను అండి. ఇవన్నీ వేగిపోయినాయండి, అంతే. బాగా ముదురుగా అవసరం లేదు. మెంతులు, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేయనండి నేను. ఓకేనండి, కట్టేసుకున్నాం. చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చల్లారాక ఇందులో వేసేసుకుంటే మళ్ళీ ఇంకా నూనె పట్టింది అనుకోండి, మనం తెచ్చుకొని వేసుకోవచ్చు. దీన్ని నేను మిక్స్ చేస్తానండి ఇప్పుడు. ఈలోగా చల్లారిపోతుంది ఇది. ఓకేనండి, మిక్స్ చేస్తాను ఇప్పుడు. టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను ఏం చేశాను, మిక్సీలో వేసేసాను. ఈ తాలింపు వేసుకున్నాం కదండి, దీన్ని వేసేసాను. అంటే చల్లారిదాకా ఉన్నాక అప్పుడు కలుపుకుందామని కొంతసేపు అలా పెట్టి ఉంచేసాను. చాలా బాగుంటుంది పచ్చడి. ఇది సరైన కొలతలతోటి ఎవరైనా పట్టుకోవచ్చండి. నేను ఏం చేశానంటే 10 కేజీలు టమాటాలు తీసుకున్నాను. దాన్ని కోసి మనం మామూలుగా అందరు ఎలాగైతే ఉప్పులో ఊరబెట్టి 3వ రోజున పెడతారో అలాగే ఎండిపోయేదాకా ఉంచిన తర్వాత దాన్ని మళ్ళీ ఉన్న జ్యూస్లో వేసేసాను. జ్యూస్లో వేసి ఒక రోజు నానిన తర్వాత చింతపండు గుజ్జు ఉంటుంది కదండి, చింతపండు గుజ్జు కూడా దాంట్లో వేసేసాను. గుజ్జు అంటే మనం చింతపండులో పిక్కలు కానీ లేకపోతే దానిలో ఉన్న
ఓట్లు ఉంటాయి కదా, అవి మొత్తం ఏరేసుకొని నీట్గా చేసేసుకోవాలి. నీట్గా చేసేసుకొని దాన్ని ఈ ఓట్లోనే ఊరబెట్టేసుకోవాలన్నమాట. ఇంకా నేను ఆ డబ్బాలో కొంచెం తీసేసానండి. కాస్త పులుగా తీస్తే బాగోదు అనేసి ఉన్నది. ఇదిగోండి, ఇదేమో పాప పట్టుకెళ్తుంది. ఈ బాటిల్లోకి తీసేసి ఉంచేసాను. మరి అప్పుడు పట్టుకెళ్ళాలంటే తీయలేం కదా. ఆవకాయ, టమాటా, మాగాయ, ఉసిరికాయ పచ్చడి ఇవన్నీ కూడా పిల్ల పట్టుకెళ్తుంది. ఇది మా మనవరాలు బున్నేకండి. ఇదిగో మిగిలింది ఇప్పుడు ఇందులో పెట్టాను కదా, ఇది ఆవకాయ. ఇది ఇప్పుడు చేసిన పచ్చడి అండి. ఇదిగో చూపించాను. ఇలా వేసుకుంటే అండి ఆయిల్ మనకి చాలా బాగుంటుంది. ఇందులో తీసేస్తాను. ఇప్పుడు ఇది కూడా ఇంక వేరే దాంట్లో తీసి పిల్లలు వాళ్ళకి పంపిస్తాను. ఇంట్లో వాడతాను కూడా తీసేస్తే సరిపోతుందండి. ఇంకే తర్వాత ఎప్పుడో తీసుకోవచ్చు. ఇది ఇలా పెట్టేసుకుంటే ఓకేనండి. ఇదండి టమాటా పచ్చడి కంప్లీట్గా. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. కొత్తగా ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి, పచ్చళ్ళు పట్టుకోవాలనుకుంటే కానీ ఇది సరైన కొలతలండి. చక్కగా నీట్గా కంగారేం లేకోకుండా ఎండలో ఎంతవరకు ఎండాలో ఎండబెట్టుకోండి. దాని తగ్గ సరుకులన్నీ కూడా తీసుకుని ఇలా కలుపుకోండి. హడావిడిగా ఏం చేసుకోవద్దు. ఓకేనండి. వీడియో పూర్తిగా చూడండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువులు, స్నేహితులు కూడాను. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాము. పచ్చళ్ళు చేస్తున్నాను, గార్డెన్ పని చేస్తాను, మొక్కలు పెంచుతాను. అలాగే ప్రతి వీడియో వస్తుంది. గంట సమయంలో మర్చిపోవద్దు, ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. ఓకేనా.